కుత్బుల్లాపూర్ సురారంలోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలో 100 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఆ 100 మంది కోలుకున్న పేషెంట్స్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం. పేషెంట్ల జీవితాలను దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీలతో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ ద్వారా ఛాతీపై 3 ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లను సక్సెస్ చేస్తున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, నార్త్ హైదరాబాద్లోనే మొట్టమొదటగా డాక్టర్ హరీష్ బడామి కార్డియాలజీ ఆధ్వర్యంలో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలను హాస్పిటల్లోనే తక్కువ రేట్లకే చేస్తూ 2 వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భద్రారెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్లు, కార్డియాక్ సర్జన్ తదితరులు పాల్గొన్నారు. మన మామూలు జనాలు కూడా ఈ మినిమల్ సర్జరీ ఏముంది తెలుసుకొని మన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇదే సర్జరీ మనం అటువైపు మీరు చూడండి, సిటీ వైపు దీనికన్నా డబుల్ ప్రైస్ ఉంటుంది. మన 50% డిఫరెన్స్ ఉంటుంది ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి. అంత డిఫరెన్స్ లో మనం చేస్తున్నాం. దీంట్లో మీరే అందరు బాగా మంచిగా, అంటే మీ అందరు ఆరోగ్యం మంచిగా ఉండాలని నేను కోరుకుంటా. ఇదే విధంగా ఇది ఒకటే కాదు, రకరకాల ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అవి అంతా కూడా మన మల్లారెడ్డి నారాయణలో. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇక్కడ హాస్పిటల్లో మేము రీసెంట్గా మేము రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ 2-3 monthsలో వీఆర్ అబౌట్ టు ఇంట్రడ్యూస్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కూడా చేయాలని మా ఫ్యూచర్ ప్లాన్ ఉంది. సో అది కూడా ఇక అతి తక్కువ టైంలో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఓసిటీ అని వేరే కార్డియాలజీ, అదేవిధంగా కార్డియాక్ ఎంఆర్ఐ. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 2-3 monthsలో ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో. సో ఇక్కడ అదేవిధంగా ఇంకా సక్సెస్ఫుల్ కావాలని, ఇంకా మెయిన్ 1000 సర్జరీస్ కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం, అంటే 10 నెలల్లో మేము 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము. ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కౌంట్, అంటే అరౌండ్ 10 to 12 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము. సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు 100 కార్డియాక్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో 10 లేకపోతే 12 మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్ లో చేస్తున్నాము. అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్, భద్రారెడ్డి గారు, ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది. ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము, ఇట్స్ పాసిబుల్. అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఇన్ని సర్జరీ చేయగలిగినాం. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పనిచేసినాను, కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఆ ఇన్స్ట్రుమెంటేషన్, ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఏమంటే పీపుల్ కి తెలియదు ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని. ఇది నాకెందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ లో పనిచేసినాక ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్ గా నేను ఇక్కడ వచ్చినాను. అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం. దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట్ స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను. మేము 100 robotic cardiac surgeries చేసినాము. And then we will be one of the top hospitals in India to achieve this feat.